నేను స్వర్ణ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు అడిసిమిల్లి శ్రీనివాసరావు గారు. నమస్తే. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు, ప్రస్తుతం రాజకీయ నేతల మధ్య మాటలు యుద్ధాలు నడుస్తూ ఉన్నాయి. సో లోకేష్ గారు యాత్ర చేసే టైంలో నగరిలో ఉన్నప్పుడు డైమండ్ రాణి లేకపోతే డైమండ్ పాప అనడం, జబర్దస్త్ ఆంటీ అనడం, సో దానికి సంబంధించి రోజా గారు ఆడు ఈడు అనడం. ముఖ్యంగా రాజకీయాలను పక్కన పెట్టి ఒక్క 2 నిమిషాలు ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఏం చెప్తారు? మీరు ప్రజలకు ఏ సంకేతం ఇస్తున్నారు అనొచ్చు? ప్రజలకు కొత్తగా సంకేతం ఇచ్చేది ఏముందండి? రోజా గారు రాజకీయాల్లోకి వచ్చిన కాడి నుంచి రొచ్చు ఉంది కదా, ఇవాళ కొత్తగా అయిపోయిందని బాధపడకూడదు ఎవడన్నా. ఆవిడని ఫాలో అయ్యి వాళ్ళందరికీ కూడా మామూలుగా మీరు ఏదైనా బాత్రూమ్కి వెళ్ళారని ఇంకో రకమైన స్మెల్ వస్తుంది. ఏకంగా సెప్టిక్ ట్యాంక్ ఓపెన్ చేశారని పిట్టు ఆ దుర్వాసన వస్తుంది. ఇప్పుడు అది రాజకీయం అంటే. ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో కూడా విడుదల రజనీ గారు ఉందా? ఎంత బాగుంటారో పద్ధతిగానే, డిగ్నిఫైడ్గా చీర కట్టు బొట్టు మాట తీరు అంతానే. ఆ పార్టీ అంటే నచ్చనాళ్ళు కూడా బా ఎంత డిగ్నిఫైడ్గా ఉందరు ఈవిడ అనుకుంటాం అనుకో. ఈవిడ చూస్తే ఇదే అనుకుంటారు. ఇప్పుడు స్త్రీల పట్ల ఈ దేశంలో ఒక గౌరవం ఉంటుంది. అదే సమయంలో మీకు ఒక విషయం చెప్పాలి. స్త్రీమూర్తులకి ఎంత గౌరవం ఉంటుంది, ఎంత బాధ్యత ఉంటుంది, వాళ్ళు ఎంత బాధితులు అనేటువంటిది ఒక విషయం చెప్పాలి మీకు. అలాగంటే నిప్పు పుట్టకముందు ఒక సమూహం ఆడ మగ వారు ఆహారాన్ని వేటాడుకుంటూ ఉండేవారు. పచ్చి మాంసం తినేవారు. నిప్పు తెలియదు వాళ్ళకి. అగ్గిలో అగ్గి ఉంటుంది, అందరూ ఉడకబెట్టి తినాలని కూడా తెలియదు. పచ్చి మాంసం తినేవారు. ఆకులు అలములో మంద తినేటప్పుడు కూడా స్త్రీల పట్ల వివక్ష ఉండేది. కారణం ఏంటంటే అప్పట్లో ఒక స్త్రీ అందరి సొత్తు. ఆ స్త్రీ కనుక తనకిష్టమైన వాళ్ళతోటే జత కట్టాలనుకుంటే కనుక అప్పుడు ఒప్పుకునేది కదా సమాజం. ఎవరినైనా అబ్జెక్ట్ చేస్తే అలాగా రాళ్లతో కొట్టి చంపేవారు. తర్వాత నిప్పు కనిపెట్టారు. ఆహారపు అలవాట్లు మారినాయి. తన స్వార్థం పెరిగింది. నేను నాకు అంటూ ఆస్తి ఏర్పాటు జరిగింది. తరాల వేల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత అప్పుడు స్త్రీ ఒకరి సొత్తు. అప్పుడు పొరపాటున ఆవిడ ఎవరి మీద మనసు పడింది అనుకో, అప్పుడు రాళ్ళు వచ్చి కొట్టి చంపారు. ఇక్కడ ఏం మారింది అంటే ఆ సమాజానికి స్త్రీ తన స్వేచ్ఛగా తను ఎవరితోటన్నా ఉండాలనుకుంటాం కూడా తప్పయింది. నేను ఒకరితోటే ఉండాలనుకుంటాం కూడా తప్పైంది. అంటే సమాజాన్ని బట్టి మారింది. ఈ బాధ ప్రతి ఒక్కరికి స్త్రీ అనుభవిస్తుంది. ఆనాటి నుంచి నిప్పు పుట్టక ముందు నుంచి నిప్పు పుట్టి అంతరిక్షంలోకి వెళ్ళిపోయి ఉపగ్రహాలు వదిలేసి పరిస్థితి విపరీతంగా ప్రపంచం అంతా అరిచేతులకు వచ్చేసిన రోజు కూడా స్త్రీ పరిస్థితి మారలేదు. కాబట్టి స్త్రీ పట్ల సానుభూతి, గౌరవం, అభిమానం, అమ్మ, తల్లి, చెల్లి, పిల్ల, భార్యగా అన్ని విధాలుగా ఒక మగవాడికి తోడుగా నిలిచి చిన్నప్పటి నుంచి పెద్ద అయ్యే వరకు తన జీవితం, మగవాడి జీవితంలో స్త్రీ ఉంది కాబట్టి స్త్రీ పట్ల ఆ గౌరవం ఉంది. ఆ గౌరవాన్ని ఈవిడ చేయబట్టుకుని గొయ్యి తవ్వి కూతబెట్టేసింది రోజా గారు లాంటి వ్యక్తులు. వాళ్ళని రోజా గారు ఎలా మాట్లాడింది, తప్పు మాట్లాడావు అని ఆవిడ మాట్లాడిన దానికి ఏదైనా కౌంటర్ ఇద్దాం అనుకున్నారు తెలుగుదేశం వాళ్ళు కానీ లేదా మాలాంటి వాళ్ళు మధ్యలో చూసి వాళ్ళు ఎవరన్నా మాట్లాడటానికి మాకు ఆ తల్లి కనపడుతుంది, ఓ స్త్రీ కనపడుతుంది, మా ఆవిడ కనపడుతుంది, మా అమ్మాయి కనపడుతుంది, మా అమ్మ కనపడుతుంది, వీళ్ళందరూ కనపడుతుంటారు. ఏదైనా మాట అనాలంటే ఏమనాలి? ఇప్పుడు ఆవిడ నోరు తెరిచి దుర్గంధం, దుర్వాసన, ఆ దుర్వాసన భరించలేకపోతున్నాం. తను అంటదే అనిపించుకుంటుంది. ఏవీ సిగ్గుశారం లేదు. అనటం ఎందుకు, అనిపించుకోవడం ఎందుకు? నీ తోటోళ్ళు లేరా? ఎంత డిగ్నిఫైడ్గా ఉన్నారు. మంత్రులు ఉన్నారు, శాసనసభ్యులు కూడా ఉన్నారు కదా, 300 మంది ఉన్నారు కదా. వనిత గారు ఉంది, హోంమంత్రి గారు. ఎంత అఫీషియల్గా ఉంటుంది, డిగ్నిఫైడ్గా ఉంటుంది. ఆవిడకంటే నువ్వు ఏ రకంగా గొప్ప. పైగా నువ్వు సినిమా యాక్టరు, నటివి, జబర్దస్త్లో చేసావు, ఇంకా 10 మందితో పరిచయం, అందరికి కావాల్సిన మంత్రి, రాష్ట్రానికి ప్రజలందరికీ ప్రాతినిధ్యం వహించాలి. నువ్వు ఒక పార్టీ కాదు. ఎతటోళ్ళు అంటే తప్పన్నవయ్యా నువ్వు అనాలి. మేము అలా ఉండాలి. నువ్వు నోరు పాడేసుకుంటే అనరా, మరి నీ ఇష్టపడి మాట్లాడితేని అంటారు. అనరా అసలు నోరు పారేసుకోవడంలో డిగ్రీ ఎవరు చేశారు, ఎంపీలు ఎవరు చేశారు, మాస్టర్స్ ఎవరు చేశారు అనేటువంటి ఒకసారి రికార్డు తీసుకోండి. వైసీపీ యూనివర్సిటీలో నోరు పారేసుకుంటాం అలవాటు. అది ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా అంత దరిద్రంగా మాట్లాడరు ఎవరు ఉన్నాయి. అసలు వీళ్ళు చాలా జాగ్రత్తగా మాట్లాడడంలో నెంబర్ 1 టీడీపీ.
ఎందుకంటే వాళ్ళు బాస్ ఒప్పుకోడు. ఇప్పుడే వాళ్ళు కొట్లు ఇప్పుతున్నాడు, కొంచెం బయటకు వస్తున్నారు. అరే ఏంట్రా నువ్వు ఇంత పిరికోడు ఏంట్రా ఇలాంటి మాటలు అనేసాడా. వీళ్ళు మాట్లాడి భరించారు సహించారు మాట్లాడుతూ మొదలెట్టారు. ఇంత పిరికోడు పెట్టరా నువ్వు, ఇంత తెంకర సన్నాసి పెట్టరా అనేసాడా లేదా. వాళ్ళు బాసులు అనేసాడు. ఇక ఈవిడ అంటే అలా పోతేంటి, వాళ్ళు బాసులు అనేసాడు. రేపు నీకు రానేమన్నా బయటికి, నువ్వు ఎలా వస్తావు చూస్తాను అన్నాడా లేదా. భయాన్ని పరిచయం చేస్తాను నీకు అన్నాడు. అంతకన్నా పెద్ద మాట ఏముంటుందండి. అయితే రోజా గారిని జబర్దస్త్ ఆంటీగా నారా లోకేష్ గారు చెప్పడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు కూడా సినిమా ఆర్టిస్ట్, అదే జడ్జి రోజా గారి పక్కన నాగబాబు గారు కూడా హోస్ట్ గానే ఉన్నారు. సో ఇప్పుడు ఆ పార్టీతోనే జతకట్టి ముందుకు వెళ్ళాల్సిన. అవును, ఇప్పుడు నాగబాబు గారు అక్కడ ఉంటా, నాగబాబు గారు రోజా పక్కన ఉంటే వాళ్ళతో పార్టీకి జతకట్టకూడదా? అదే లాజిక్ నాకు అర్థం అవ్వట్లేదు మరి. వైఎస్ఆర్సీపీ వాళ్ళ ప్రశ్న అదే. అవునండి, అతను తప్పేమని అలా కాదు. మీరు టీడీపీ వాళ్ళు కానీ వైసీపీ వాళ్ళు కానీ దీని గురించి పెద్ద సమస్య పెట్టుకోకూడదు. జబర్దస్త్ ఆంటీ అన్నాడు, బ్రహ్మాండం కామెంట్, అది మంచి కామెంట్. ఆంటీ అంటే ఇప్పుడు ఆవిడ ఆంటీయే కదా, ఆంటీ కదా, నాకంటే చిన్నదేనేమో లే బహుశా. నేను అనకూడదు కానీ ఆంటీ, లోకేష్ అనొచ్చు ఆంటీ అని, పర్లేదు. నేను అనకూడదు కానీ నాకంటే చిన్నతో నా వయసు ఉంటుంది బహుశా. ఏంటండి లోకేష్ అనొచ్చు ఆంటీ అని. ఇంకా ఆయన ఆంటీ అయిపోయినా కానీ ఆవిడ బాగానే ఉంది. ఇప్పుడు సినిమా యాక్టర్లని ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, సోమబాబు, కృష్ణ ఇలాంటి వాళ్ళందరూ, లేకపోతే హీరోయిన్ని జనం ఎలా చూస్తారంటే ఆవిడ హీరోయిన్గానే చూస్తున్నారు. ఉడికింది ఆవిడ రాజకీయ నాయకురాలుగా ట్రాన్స్ఫార్మ్ అయిన తర్వాత ఉండాల్సిన ఉందాతనం ఆవిడలో కనిపిస్తే అలా చూస్తారు. లేనంతవరకు సినిమా హీరోయిన్గా చూసినప్పుడు ఏం చేస్తారు అనుకుంటున్నారు. ఎన్టీ రామారావు ఇంటివాడు అనేవారు అనమాట, నాగేశ్వరరావు నాగగడు అనేవారు, కృష్ణ గారిని కిట్టిగాడు అనేవారు. ఇలాగంటారు. ఇటు వాళ్ళు ఓన్ చేసేసుకుని అలాగే బలి కసక్ మంట ఉందరా ఇది అంటారు. ఇలాగనే వేస్తారు, బలి కసక్ మంట ఉందరా అలాగనే వేస్తారు. దాన్ని మనం ఏమనలేమండి. ఏమంటాం, వాళ్ళు లోపల ఏమనుకున్నా దాన్ని చూస్తావా, జుట్టు ఇచ్చుకుని లోపల తీసుకెళ్ళిపోయినట్టు ఊహించేసుకుంటాడు. మనం ఏమన్నా అనగలమా? పూర్తిగా మీద ఎగబడిపోయినట్టు ఊహించేసుకుంటారు. ఆ ప్రజలు ఊహించుకున్నాను మనం ఏం చేస్తామండి. కాబట్టి అది అలాగ అలా అనుకోకుండా ఉండడానికి మనం హుందాగా ఉండాలి. తప్పు రాబో, మనం అలాగ అనుకోకూడదు. ఈవిని చూస్తేనే సినిమాలో యాక్ట్ చేసిందంటే అది నటన, ఈవిడ బయట చాలా పెద్ద మనిషిలాగా పద్ధతిగా ఉంటుందిరా అనుకోవాలా. అంతేగాని మనం నోరిప్పేస్తే వరదలాగా బూతులు వచ్చేస్తుంటే ఆతోడు ఊరుకుంటారా. ముఖ్యంగా మహిళ అనేసరికి కాస్త సుకుమారంగా సౌమ్యంగా చూస్తూ ఉంటారు. అలాంటి రోజా గారు ఏది పడితే అది మాట్లాడడం వల్ల రైట్ అటు తన నియోజకవర్గం ప్రజలకి ఆన్సర్ చేయాల్సి వస్తుంది, అలానే రాష్ట్ర ప్రజలు కూడా ఒక మంత్రిగా ఉండి ఆన్సర్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఏం చెప్తారు మీరు? కొన్ని క్లిప్పింగ్స్ జాగ్రత్తగా మీడియా వాళ్ళు కూడా సిగ్గేసి కటింగ్ చేసి వదిలేరు. ఆవిడ మొన్న ఏదో మాట్లాడతా అదిరే అభియా అందరం ఆది అన్న కూడా ఉంటాడు కదా జబర్దస్త్లో, అతని గురించి మాట్లాడింది చూడండి. ఆడి గురించి ఓ బూత్ మాట రాబోయింది, లక్కీగా ఆపుకుంది. లేకపోతే మీరు అందరికీ మంచి పండగ అయిపోయింది. మీకు మాట యూట్యూబ్లో తిరగొట్టేద్దరు. ఒకసారి మీరు కావాలంటే అది చూడండి. నెక్స్ట్ గతంలో ఆవిడ నగర్లోనే ఒక ప్రతిపక్షంలో ఉండగా, ఎమ్మెల్యే ఉండగా ఆ పోలీసుల గురించి కానీ ఇలా వాళ్ళందరి గురించి ఏం మాట్లాడిందో ఒకసారి చూసుకోండి. బూతులు డైరెక్ట్గా ఆ నోట్లోంచి రాకుండా, ఒక స్త్రీ నోట్లోంచి రాకుండా మాటలు మాట్లాడింది. ఇప్పుడు వైజాగ్లో నెహ్రూ బజార్ ఉందండి, అక్కడ చేపలు అమ్ముతారు. చేపల బజార్కి వెళ్ళినప్పుడు అందంగా పలకరిస్తారు మిమ్మల్ని. మీరు 200 చెప్పింది అనుకో కేజీ, నువ్వు 100 అడిగారు అనుకో, మీరు కోపం చెత్త. అప్పుడు లంకించుకుంటుంది బూతులు. మామూలుగా అప్పుడు దాకా అబ్బాయి గారు, బాబు గారు, 2 బాబులు కాకెత్తారు. మీరు 100కి 50కి అడిగారు, కోపం వచ్చినప్పుడు లంకించుకుంటారు. వాళ్ళు కూడా మాట్లాడిన భాష మాట్లాడుతుంది వాడి. అంటే వాళ్ళు కూడా చాలా పద్ధతిగా డీసెంట్గా వ్యాపారం చేసుకున్నట్టు, కోపం వచ్చినప్పుడు మాత్రమే మాట్లాడతారు ఆవిడ. ఈవిడి అంతకు మించి అవతలోడు మనం అంటున్నప్పుడు అవతలోడు కూడా అంటాడని ఆలోచించుకోవాలి కదా. కాబట్టి ఆవిడేమన్నా